ఈ 2 to 10 ఇయర్స్ బాగా కష్టపడి చదవండి. 2 సంవత్సరాల నుంచి 10 మీ లక్ష్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు. తర్వాత మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది, ఐఎమ్ షూర్. కానీ ఇప్పుడు మిస్ చేసుకున్నారు అంటే లైఫ్ లాంగ్ మీ జీవితం మీ చేతిలో ఉండదు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అంటే మీరు చదివించడానికి ఏదో రూపాయి ఇవ్వడానికి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు అప్పుడు ఎవరు ఉంటారు. మీకు పెళ్ళిళ్ళు అయిపోయి మీరే ఒక ఫ్యామిలీని లీడ్ చేయాల్సిన అవసరం. అప్పుడు మీరు రియలైజ్ అయినా మీరేం చేయలేదు. సో ఈ 2 to 10 ఇయర్స్ కష్టపడి చదవండి. చదువుతారా? ఎంతమంది చదవరు? ఎంతమంది చదువుతారు? చూద్దాం. ఇది నా కోసం కాదుగా, బాగానే ఉంది. ఇవన్నీ ఇప్పుడు 10th క్లాస్లో మాకు ఎదుగుతారు. ఈ ఎంత ఎందుకు చెప్తారు 10th క్లాస్ రాయాలి ఇవన్నీ అవసరం. 10th క్లాస్ ఎందుకు? 10th క్లాస్ ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 10th క్లాస్? ఎందుకు 10th క్లాస్లో ఇవన్నీ ఎందుకు చెప్పాలి? తొలిమెట్టు ఏ విధంగా? కరెక్ట్. తొలిమెట్టు ఏ విధంగా? చెప్తున్నారు. 10th క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? 10th క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు చెప్పేదాకా నేను అడుగుతాను. మీరు చెప్పలేదు అనుకోండి, అవన్నీ చెప్పకుండా వెళ్ళిపోతాను. మీరు తొందరగా చెప్తే ఫాస్ట్గా అన్నీ చెప్పేస్తాను. నేనా చెప్పు చెప్పు, తప్పు అయినా పర్వాలేదు, మనమే ఇక్కడే. 10th క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? పునాది, భవిష్యత్తుకు పునాది. ఇంకా ఏ విధంగా? ఇంకా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా 10th తర్వాత ఏ అటెంప్ట్ రాయాలన్నా 10thలో మన ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు 10 ఏళ్ళు అయిన తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, ఉద్యోగానికి రాయాలన్నా ముందు 10th మార్క్స్ అడుగుతారు. ముందు ప్రతిదానికి 10వ క్లాస్ నేను చెప్పినట్టు బేస్. ఏ విధంగా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఫస్ట్ హైయెస్ట్ 10th క్లాస్ అనుకుంటారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ హెల్డ్ అని అంటారు. తర్వాత మీరు పెద్ద చదువు ఏం చదువుతారు, డిగ్రీ, బీకామ్, బిఏ, మెడిసిన్, డాక్టర్, ఇంజనీర్ ఏదైతే అది 10th క్లాస్ కూడా అనుకుంటారు. సో ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే 10th క్లాస్ మార్క్స్ ఇంపార్టెంట్. నెంబర్ 2, యాజ్ పర్ సైంటిఫికల్గా 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక మానసిక పరిపక్వత, మెంటల్ మెచ్యూరిటీ అంటారు, మెచ్యూరిటీ అనేది వచ్చింది. అంటే నాకు ఏది ఇష్టం, ఏది నాకు ఇష్టం లేదు అని తెలుసుకునే అవగాహన శక్తి మీకు ఉంటుంది. ఏది ఈ 14-15 ఏళ్ళు వచ్చేటప్పుడు. సో నాకు లెక్కలు ఇష్టమా, సైన్స్ ఇష్టమా, మ్యాథమెటిక్స్ ఇష్టమా, లేకపోతే సోషల్ ఇష్టమా అని మీరు చూస్ చేసుకునే ఇంట్రెస్ట్ మీరు ఉంటుంది. నేను డాక్టర్ అవ్వాలా, డ్యాన్స్ అవ్వాలా, ఇంజనీరింగ్ అవ్వాలా, సైంటిస్ట్ అవ్వాలా, మీరు చెప్పారు కదా లిస్ట్. సో వీటిలో ఏది అవ్వాలి అని తెలుసుకునే మినిమం మెచ్యూరిటీ లెవెల్స్ మీకు ఉంటాయి. 1వ క్లాస్ పిల్లవాడు అంటే నీ లక్ష్యం ఏంటంటే ఇలా వస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు అని, అవునా కదా? సో అందువల్ల ఏంటంటే మీ మానసిక పరిపక్వత అంటారు, మెంటల్ మెచ్యూరిటీ. ఇది ఒకటే వస్తుంది 10th ఈ బేస్లో. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ దాకా మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా? ఇంటర్లో కూడా అలాగే ఉంటాయా? ఇంటర్లో ఉండవా? ఇంటర్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయా? ఉండవు. ఏం చెప్పాను? నేను చెప్పాను చూసారా, 45 ఏళ్ళు ఏడుస్తూ కాలం గడపాలి. ఆ పౌరులకు రావాలనుకుంటున్నారా? ఆలోచించుకోండి. రోడ్ల మీద తిరుగుతూ అందరూ చేయాలనుకుంటూ. సో 10th తర్వాత మీకు ఈ సోషల్ సైన్స్ అన్నీ ఉండవు కదా. ఎందుకంటే 6th నుంచి 10th దాకా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇస్తారు. సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్. దీంట్లో మీకు ఏది ఇష్టమో సెలెక్ట్ చేసుకుని తర్వాత ఒకటే తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే ఒకటి తీసుకోవడానికి ఉండదు. సైన్స్ పూర్తిగా తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ రాదు. బయాలజీ తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఉండదు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కామర్స్ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇంటర్లో మీకు కొన్ని గ్రూప్స్ ఐడియా ఉన్నాయి కదా, సిఈసి, ఎంఈసి, బైపీసీ. సో మీరు అన్ని చదవడానికి ఉంటుందా? కామర్స్, మ్యాథమెటిక్స్, సైన్స్ అన్ని కలిసి చదివేచ్చా? హిస్టరీ. సో మీరు 10th క్లాస్లో మీకు ఇష్టమైన ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా వెళ్ళాలి. ఒకవేళ అలా సెలెక్ట్ చేసుకోకుండా ఇంటర్కి వెళ్ళాలనుకోని ఎలా ఉంటుందంటే, మనం నాకు అనుకున్నాం కదా, ఏదో ఒక బస్ ఎక్కినట్టు ఉంటుంది. మనం ఎక్కడాలో తెలియకుండా ఏదో ఒక బస్ ఎక్కినా చూసారా,
అలా ఉంటుంది. అలా ఏదో ఒక బస్సు ఎక్కారనుకోండి మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అవునా? సో ఇప్పుడు మీరు 10th లో మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా. 10th లో గోల్ అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ కూడా బాగుంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒక నాకు సైన్స్ ఇష్టం, హిస్టరీ ఇష్టం, లేదా మ్యాథమెటిక్స్ ఇష్టం. సో ఆ ఇష్ట ప్రకారమే మీ లక్ష్యాలు కూడా ఉండాలి, అవునా? నీకు ఇంజనీరింగ్ కావాలనుకున్నావు అనుకోండి, నీకు దాదాపు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండాలి. నువ్వు బాగా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంజనీరింగ్ కావాలి అంటే సో మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీరు మీ గోల్ సెట్ చేసుకోవాలి, అవునా? అంటే అది ఆలోచించండి, మీ గోల్ సెట్ చేసుకోండి. మీ జీవిత లక్ష్యం అని చెప్పాం కదా, బాగుంది. సో 10th అయిపోవచ్చు, ఇంకో 3 నెలల్లో 10th అయిపోతుంది. ఏం చేస్తారు? తర్వాత ఉన్న మీకు తెలిసిన ఆపర్చునిటీస్ ఏంటి చదువుకోవడానికి, కానీ ఏమేమి తెలుసు, ఏమేమి కోర్సులు చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు, మీరేం చేయాలనుకుంటున్నారు, అవన్నీ ఓకే. అవన్నీ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, చదువుకోవాలి. వెంటనే రాండి 10th అవంతా గొప్ప డాక్టర్ యాక్టివ్ అని ఇచ్చేస్తాను మీకు, ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేయాలి? మరి మీకు తెలిసిన కోర్స్ ఏంటి 10th తర్వాత? ఐపీసీ ఇంటర్, పాలిటెక్నిక్, ఇంకా ఐటీఐ, ఇంకా బైపీసీ. బైపీసీ వీలుగా ఉంటుందా? బైపీసీ, క్యూసీ మీరు చూడాలి, ఇంకా లేవు. ఇంకా ఈ మూడైనా మీకు తెలిసింది, పాలిటెక్నిక్, ఐటీఐ, అగ్రికల్చర్. ఏమగ్రికల్చర్? ఏమగ్రికల్చర్? కొన్ని డిప్లొమా కోర్సెస్. ఇంకేమున్నాయి? ట్రిపుల్ ఐటీ అని విన్నారా? 10th తర్వాత, ఇంటర్ తర్వాత, అది ఇంటర్ అనేది కొద్దిగా పెద్ద సబ్జెక్ట్. అవన్నీ వాటితో లింక్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ ఇవి చెప్తాను. ఈ వయసులో మీరు చదువుకునే వయసులో ఉన్నారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి 2 to 10 years ఇప్పుడు కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు దాదాపు మీరు ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి. ఏది కొంచెం కష్టంగా ఉన్నప్పుడే దాన్ని తీసుకొని మనం 100 మార్కులు ట్రై చేస్తే 90 మార్కులు వస్తాయి, 30 మార్కులు ట్రై చేస్తే 10-20 అవుతాయి, అవునా? మన లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. మరి మీకు అసలు తెలియనంత కష్టమైన సబ్జెక్ట్ ఏం తీసుకోకండి, కొంచెం కష్టమైనది తీసుకోండి. మీకు నచ్చింది కొంచెం కష్టమైన పర్లేదు తీసుకోండి, కష్టపడండి, ఈజీగా రీచ్ అవ్వండి. ఇవన్నీ లేకపోతే ఈ రెండింటికి వెళ్ళండి. ఈ రెండు లీస్ట్ ఇంపార్టెన్స్. మీకు ఇంకేమీ కుదరకపోతే వీటికి వెళ్ళండి. వీటిలో మళ్ళీ అదర్ జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీకు ఇవేమి మిగతా సోర్సెస్ ఏమీ లేకపోతే ఇవి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు చదవలేకపోతే ఇంక మీరు మళ్ళీ చదవలేదు. ఇప్పుడు మీరు ఎంత చదువు చదవగలిగితే అంత జీతాలు ఇవ్వాలి.